నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ వేద పండితుల ఆశీర్వచనం, పలు ఫైళ్లపై సంతకాలు. సోషల్ మీడియా వేదికగా మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలు. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ నిరోధానికి చర్యలు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత వ్యాఖ్యలు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతల స్వీకరణ. అసెంబ్లీ వ్యవహారాలపై తొలి సంతకం. పౌర సరఫరాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. నిత్యావసరాల పంపిణీపై కీలక ఆదేశాలు. వైసీపీ ప్రభుత్వం అలల ఇల్లే నిర్మించింది. పెండింగ్ గృహ నిర్మాణాల బాధ్యత టీడీపీ ప్రభుత్వం చేపడుతుంది. మంత్రి పార్థసారథి వెల్లడి. నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. కూల్చిన ప్రజావేదిక నుండి పర్యటన ప్రారంభం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పలు ఫైల్స్పై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు నాగబాబు, ఇతర నాయకులు, అధికారులు అభినందించారు. రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో ఆమెకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోంమంత్రిగా అనిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మంత్రి అనితను అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు గంజాయి రహిత ఏపీగా మార్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. పేదలకు ఇచ్చే నిత్యావసర వస్తువుల పంపిణీలో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణంలో మోసం చేసిందని మంత్రి పార్థసారథి విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 26 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంటే కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. గత 5 ఏళ్లలో గృహ నిర్మాణంలో ఏపీ అధమస్థానంలో నిలవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వలేదని చెప్పారు. 2019-2024 మధ్య 20.6 lakhs ఇల్లు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇల్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇల్లు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతేకాకుండా 18,700 కోట్లు 173 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 3,170 కోట్లని ఈ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి కూడా మనం చేస్తాను. నగరంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించారు. మద్దిరాల కాలనీ బస్వతారకం నగర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తమ దృష్టికి తెచ్చారన్నారు. రానున్న రోజుల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు డ్రైనేజీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. మొత్తం 8 లైన్లకు సంబంధించిన కాలువలు, రోడ్లు వాళ్ళు అఫీషియల్ అడిగితే వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు చేసేయండి. మనం ఏదంటే చేయాలా, ఫోటో పెట్టించేద్దాం. ఇంపార్టెంట్ ప్రస్తుతానికి ప్రమాదం ఇది వేరు. ఇన్ని 15 నెలల తర్వాత మీ ఆ విషయం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకే తెలుసు తప్ప సప్లై ఆ ఉద్దేశం ఉన్నాను కదా. మద్దిరాల కాలనీ బసవతారనగర్ ప్రాంతంలో చాలా కాలం నుండి ఇక్కడ నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా మురికి కాలువలు లేక, డ్రైన్లు లేక మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి వర్షాకాలంలో వర్షాలు పడ్డ తర్వాత మరింత ఈ సమస్య జటిలమై ప్రతి ఒక్క ఇంట్లో కూడా మురికి నీరు చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నట్టు సందర్భంగా వారందరూ కూడా తప్పకుండా 2-3 నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా కచ్చా డ్రైన్ ఒకటి రైల్వేస్ లైన్ వైపు కొట్టి వాటి మురికి నీరు అటు ప్రవహించేటట్టు, అలాగే మొత్తం 8 లైన్లకు సంబంధించినటువంటి డ్రైన్లు నిర్మించేటువంటి కార్యక్రమం, రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కమిషనర్ గారికి అలాగే అధికారులందరికీ కూడా సంప్రదించి వారి ద్వారా వెంటనే ఈ కార్యక్రమాలను చేపడతామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బార్ను ఆయన ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి తగు పరిష్కారాలు చూపాలంటూ వినతులు అందిస్తున్నారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి సత్వర పరిష్కారంకు చర్యలు చేపడతామని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలోని ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆయన తొలి సంతకం చేశారు. ఈ నెల 21 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కోరారు. దీనికి ఆయన అంగీకారం తెలిపారు. నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రెండవ పర్యటనలో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వెల్లడించారు. ఉండవల్లిలో వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజా వేదిక నుంచి ముఖ్యమంత్రి రాజధాని పర్యటన మొదలు కానుంది. ఈ మేరకు ఉదయం 11 గంటల నుండి ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. 2015 అక్టోబర్ 22న
ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలించనున్నారు. 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణాలు నిలిచిపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరాయి. 70-80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ది కోసం రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్రను చేపట్టారన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీ మతతత్వానికి బానిసలు కావద్దని కోరారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, పనుకూరి శ్రీనివాస్, దాసరి జాన్బాబు, స్టేట్ మహిళా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక ప్రజానాయకుడిగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారాగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి లౌకికవాదం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువల గురించి చైతన్యపరిచినటువంటి పరిస్థితి. ఆ యొక్క ఉద్యమం ద్వారాగా, పాదయాత్ర ద్వారాగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గెలిచింది, ఇండియా కూటమి గెలిచింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. కన్నులొట్టపోయి ఎవరైతే మోడీని ఎంత చండాలంగా తిట్టినటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకొని అక్రమ పొత్తుల ద్వారా ఇవాళ ఒక మైనార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి మీద కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి అతని యొక్క ఎంపీ పదవిని తీసేసినప్పటికీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఈ దేశానికి రాహుల్ గాంధీ నేతృత్వం అవసరం. ఇందిరాగాంధీ గారు ఛాలెంజ్ చేశారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ విధంగా కుటుంబం అనేక రకాలుగా కష్టాలు పడ్డా కూడా మన దేశంలో ప్రజా సమస్యలు ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని చెప్పని వారు ప్రజా సమస్యలనే కాంగ్రెస్ పార్టీని వారు పునరుజ్జీవించడానికి ఎందుకైనా కృషి చేస్తారు. ఆ కృషిలో మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ వారు ప్రధానమంత్రి అయ్యే వరకు విశ్రమించకూడదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నగరంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద జనసేన నాయకులు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చరిత్రలో లిఖించదగిన విషయమన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో గాడి తప్పిన అన్ని వ్యవస్థలను సరైన దారిలో పెట్టేందుకు కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. అవినీతి లేని కుల మతరహిత పాలన అందుతుందనే ఆశతో ప్రజలు ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో అన్యాయాలకు గురైన వారికి అండగా నిలబడే విధంగా కూటమి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆళ్లహరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉన్న సమయంలో మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి అధికారంలోకి రావడం, అదే సమయంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఈ రోజున సచివాలయంలో పదవి బాధ్యత స్వీకరించడం అనేది చాలా గర్వకారణం. ఈ సమయం కోసం గత 2 దశాబ్దాలుగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని, అవినీతి లేని సమాజ స్థాపన కోసం 2 దశాబ్దాలుగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఫలించిన రోజు ఈ రోజున. పవన్ కళ్యాణ్ గారు సంతకం కోసం, ఈ రాష్ట్రంలో పాలనలో భాగస్వామ్యమైనటువంటి సంతకం కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజున. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ మంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన
వంగలపూడి అనితను వెలగపూడి సచివాలయంలో రావిపాటి సాయి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను రాహుల్ గాంధీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రాడీపేటలోని దీనజన సేవా సమితిలో జరిగిన కార్యక్రమంలో నగర అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వర్రావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంధ వికలాంగ విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. రాహుల్ గాంధీ దేశ అభివృద్ది కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. మోడీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. కులతత్వం మతతత్వం లేకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనన్నారు. భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ ఇంతియాజ్, సునీల్, మూర్తి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. మతత్వం కులతత్వం కాకుండా దేశంలో ప్రజాస్వామ్య సిద్ధాంతానికి అనుగుణంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది. ప్రపంచానికి ఆదర్శమైన సంస్కృతి సాంప్రదాయం మనకుంది. దాన్ని కాపాడే శక్తి ఒక రాహుల్ గాంధీ గారికి ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పని మరి కోరుకుంటూ ఆ విధంగా భారత జోడో యాత్ర పెట్టి ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు ఏ విధంగా భారతదేశాన్ని పాదయాత్ర పెట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి నడిచే దేవుడుగా పేరు వచ్చిందో అదేవిధంగా ఆదర్శంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర పెట్టి జోడో యాత్ర పేరుతో ఈ భారత ప్రజల యొక్క సమస్యను అర్థం చేసుకొని వారి పరిష్కార మార్గంగా అటు పార్లమెంట్లో ఇటు బయట వేదిక చేసుకొని ఆయన ప్రవర్తిస్తుంటే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిన మూర్ఖత్వం ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం. దాని పర్యవసానంగా ఇవాళ జరిగిన ఓటింగ్ సభల్లో కనబడుతుంది. ఏదైనా నూతనంగా అధికారం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా డిమాండ్ చేశారు. నగరంపాలెంలో చాంద్ బాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని కోరారు. ఈ నెల 24వ తేదీన జరిగే శాసనసభ సమావేశాల్లో సిపిఎస్ రద్దు చేసి తీర్మానం చేయాలని కోరారు. సిపిఎస్ ను రద్దు చేసి ఉద్యోగుల పక్షపాతి చంద్రబాబుని నిరూపించుకోవాలన్నారు. సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి శివారెడ్డి, నగర అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2004 తర్వాత రిక్రూట్ కాబడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ అనేటువంటిది ఒక భూతంగా ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలనేటువంటి దాని మీద ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ వీటన్నిటినీ కూడా ప్రభుత్వం తక్షణమే పునః పరిశీలించాలని, అలాగే రేపు 24వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో సిపిఎస్ జీపీఎస్ బిల్లులు రద్దుకు మరి అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కోరి మెచ్చి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచైనా సరే మొట్టమొదటి నుంచి ఉద్యోగుల యొక్క పక్షాన ఉండి మరి చేయాల్సినటువంటి సుదీర్ఘమైనటువంటి నాయకుడు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ జోవితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో T10 మ్యాచ్ ని నిర్వహిస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ కాకాని మండలం వెనిగొండ్ల గ్రామంలో శెట్టి సెల్వి కుమార్, కాకాని చరణ్, సాయి శరత్, గోపాల్ మిత్రమండలి సహకారంతో ఈ మ్యాచ్ను నిర్వహించారు. ఈ మ్యాచ్లో గెలిచిన నలుగురికి నగదు బహుమతిని అందించారు. అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందిస్తూ యువతని చదువులోనే కాకుండా క్రీడారంగంలో కూడా మంచి భవిష్యత్తు ఉండేలా ప్రోత్సహిస్తున్నట్లు ఫౌండర్ సీదా పవన్ తెలిపారు. ఇప్పటి వరకు 40 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన్నారు. 5 రోజుల నుంచి క్రికెట్ జరుగుతుందని, 22న సెమీఫైనల్స్, 24వ తేదీన ఫైనల్ జరుగుతాయన్నారు. 25న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఆర్గనైజర్ జానపనేని రమేష్ తెలిపారు. సత్తెనపల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.